అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 37వ దినము. అంశము ఇశ్రాయేలీయుల విమోచన కీర్తన. వాక్యము నిర్గమాకాండము 15వ అధ్యాయము 1 నుండి 18 వచనములు. ప్రార్థన. తండ్రి, నీ పిల్లలను అన్ని గండముల నుండి గట్టెక్కించినావు. మమ్మును కూడా ఈ లోకములోని అన్ని ఆపదల నుండి రాకడ మేఘమనే గట్టెక్కించుటకు నేటి దిన వర్తమానమిమ్ము. ఆమేన్. ప్రసంగము. ధవళేశ్వరములో ఒక పేట పేరు గట్టు. ఇప్పుడు చివరి వాక్యములో గట్టున్నది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటి అవతల గట్టు ఎక్కిరి. సముద్రములో నడిచి వెళ్ళిరి. గట్టు ఎక్కిరి. గట్టెక్కినారని ఒప్పుకొని ఆనందించుటకు పాత సంవత్సరము చివరి గట్టు మొదలు కొత్త సంవత్సరము ఆరంభము గట్టు ఎక్కవలెను. గట్టు ప్రసంగమున్నదా అంటే వెంటనే గ్రహింపు రావలెను. అవతల గట్టు ఎక్కినప్పుడు వెనుకకు తిరిగి చూస్తే ఏమి కనబడును? వారు ఎక్కడ నుండి ప్రయాణము చేసిరో అక్కడ నుండి ఇక్కడ వరకు కనబడును. ఐగుప్తులో నుండి బయలుదేరి అరణ్యము దాటి సముద్రము దాటి ఇవతల గట్టు ఎక్కగా ఐగుప్తు అరణ్యము సముద్రము పాయ గట్టు కనబడును. నీలగిరి కొండ క్రింద మెట్టు కొండలలో ట్రైన్ వంకరొంకరగా తిరిగి తిరిగి చాలా దూరము నుండి వెళ్ళి కొండ మీదనున్న పట్టణము చేరగలదు. అచ్చట నుండి వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరముగా ఉన్నది. కొడైకెనాల్ అనే స్థలమున్నది. కొండ క్రింద ఒక ఊరు ఉన్నది. అక్కడ నుండి చూస్తే ఎంత భయంకరము! అలాగే ఐగుప్తు నుండి ఈ గట్టు వరకు చూస్తే ఎంత భయంకరము! పోయిన జనవరి నుండి డిసెంబర్ 31 వరకు 12 రాళ్లు దాటి వచ్చినాము. అన్ని సంవత్సరములు దాటి వచ్చినాము. తుదకు నూతన సంవత్సరములో ప్రవేశపెట్టెను. గనుక వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరము. అట్లే ఇశ్రాయేలీయులు గట్టు ఎక్కిరి. వారు పాట పాడిరి. స్తుతి అంటే మాటలు, కీర్తన అంటే ఆ మాటకే కీర్తన కట్టుకొని పాడుదురు. ఆ కీర్తన కట్టినవారు మోషే, పాడినవారు ఇశ్రాయేలీయులు. మోషే అక్క మరియు చెలికత్తెలు స్తుతి కీర్తన పాడిరి. ఐగుప్తులో మొదటి గండము, 2వ గండము, 3వ గండము తరువాత సముద్రము దగ్గర ఒక గండము. ఇవన్నీ దాటుతూ వచ్చిరి గనుక దేవుని స్తుతించారు. మొదటి గండము. ఐగుప్తులో 400 సంవత్సరములు ఇశ్రాయేలీయుల బానిసత్వములో ఉండిరి. స్వదేశము రాలేదు గనుక ఫరో చేతిలో ఉన్నారు. ఆ గండము తప్పించిరి గనుక దేవునికి దండం పెట్టిరి. 2వ గండము. మోషే అహరోనులు మిద్యాను నుండి మోషే వచ్చినప్పుడు రాజుతో మాట్లాడిరి. మా దేవుని సెలవు తీసుకుని వచ్చుటకు ఫరో దర్బారులోకి వెళ్ళి అడుగగా ఫరోకు కోపము వచ్చి, మీరు వచ్చినందున ప్రజలు బద్ధకస్తులై పనులు చేయము అనుచున్నారు గనుక పనులు రెట్టింపు చేసిరి. గనుక మోషే అహరోనుల వలన ఈ గండము వచ్చినది. వీరంతా వారిద్దరిని తిట్టిరి గాని వారికి సమాధానము చెప్పిరి. అయినను వారి కష్టములు ఎక్కువాయెను. 3వ గండము. ఇశ్రాయేలీయుల పిల్లలందరినీ చంపవలెనని మంత్రసానులకు ఆజ్ఞ ఆయెను. తరువాత పిల్లలను గొంతు పిసికి చంపి నైలు నదిలో పడవేసిరి. రామాలోని అంగలార్పు వలె ప్రభువు జన్మించిన కాలములోని అంగలార్పు వలె జరిగెను. రేపు వీరు ఎదిగి మా మీదకు యుద్ధమునకు వస్తారని ఇలాగున చేసిరి. చంపడానికి బదులు ఇంకా 400 సంవత్సరములు దాసత్వమైన చేయింపవచ్చు. ఎంత గండము! మగపిల్లలను చంపి ఆడపిల్లలను ఐగుప్త్యులకు ఇచ్చుట వలన ఇశ్రాయేలీయుల సంతతి నశించిపోవును గనుక ఇప్పుడు ఎన్ని కీర్తనలైనా పాడగలరు. 4వ గండము. ఐగుప్తు దాటుచుండగా ఫరో వద్ద నుండి సైన్యము వస్తున్నది. వారిని పట్టుకొని తీసుకొని రండి అని పంపిరి. 6 లక్షల జనమును కొద్దిమంది తేగలరా? ఆయుధములున్నవి, ముందు సముద్రమున్నది గనుక ఈ గండము గొప్పది. ఆడవారు మగవారు ఆస్తి తుదకు పిండి పిసికే తోట్లను సహా ఎత్తుకొని వెళ్లారు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోషే మీద మూలుగుకొనిరి. మొదట గోషేనులో తరువాత అరణ్యములో మూలుగుకొనిరి. శత్రువులు వస్తున్నారు, రథసేనలు ఊడిపోతున్నవి. ఇది సర్దుకొనేటప్పటికి వీరు దాటిపోతారు. కాబట్టి ఇశ్రాయేలీయులు సముద్రము దాటిరి. కొండల గండము సముద్రగండము దాటిపోయిరి.
ఐగుప్తీయులకు విశ్వాసము కలిగినది, ఇశ్రాయేలీయులకు కాదు. గొప్ప విశ్వాసము. వారు వెళ్ళారు. మనమెందుకు వెళ్ళలేము? మనము తప్పకుండా వెళతామని చెప్పుకొనిరి. ఒక రథము దిగినది, తరువాత మరి ఒకటి దిగినది. వారు గట్టు దిగిరి. వీరు దేనిని బట్టి విశ్వాసముంచిరి? పాయను బట్టి విశ్వాసముంచిరి. విశ్వాసులు నడిచిపోగలరా? అరణ్యములోని పాయలోనికి పటాలము వచ్చినది. మోషే, నీ కర్ర మరి ఒక పర్యాయము చాపుమనగా, సీసపు గుండు నీటిలో వేసితే ఎంత త్వరగా తేలునో అంత త్వరగా మునిగిపోయిరి. వీరు వట్టి పాయ మీద విశ్వాసముంచిరి గాని ఇశ్రాయేలీయులు దేవుని మీద, మోషే మీద విశ్వాసముంచిరి గనుక వీరికి రక్షణ. ఈ కాలములో కూడా మంచి క్రైస్తవులున్నారు. లోక సంబంధమైన వాటి మీద విశ్వాసముంచిరి కాని దేవుని మీద, దైవభక్తుల మీద విశ్వాసముండదు. ప్రకటన 6 చివరిలో కొండ బండల మీద అనుచరణము. ఆ ప్రార్థన కొండలకు వినబడినదా? విశ్వాసముతో చేసిరి. గొప్ప విశ్వాసము. అటువంటి విశ్వాసము ఐగుప్తీయులకున్నది నిజమే, కాని రక్షణ లేదు. దేవుని యందు విశ్వాసముంచితే రక్షణ. వీరు పాయ మీద, సృష్టి మీద విశ్వాసముంచిరి గనుక నశించారు. 1 బానిసత్వ గండము, 2 ఫరో కోపగండము, 3 శిశుహత్యా గండము, 4 అరణ్య గండము, 5 సముద్ర గండము. ఈ 5 గండములు తప్పించుకొని కీర్తన కట్టుకొని పాడిరి. ఐగుప్త్యులు ఏ ప్రకారముగా మునిగరంటే సీసపు గుండు మునిగి తేలునంత సులువుగా మునిగిరి. ఇశ్రాయేలీయులు గడిచి గట్టెక్కిరి గనుక పాట పాడిరి. ఐగుప్తు దేశము నుండి వచ్చిన గండముల జాబితా. ఈ కీర్తనకు విమోచన కీర్తన అని ఉన్నది. ప్రకటనలో పరలోకములో చేరిన విశ్వాసులు మోషే కీర్తన పాడిరి అని ఉన్నది. ఈ కీర్తన కాదు. ఇట్టిది గండముల వరుస, ఉపకారముల వరుస. మిద్యాను దేశము నుండి మోషేను తీసుకుని వచ్చిరి. ఉపకారము ఏదంటే ఇశ్రాయేలుల దగ్గరకు వెళ్ళిరి. వారితో మాట్లాడి వారిని సంతోషపెట్టిరి. పస్కాను ఆచరింపవలెనని చెప్పిరి. పాపి విమోచన భోజన సంస్కారము ఇదివరకు ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంకెవ్వరు మమ్మును ఏమీ చెయ్యరు. ఎందుకంటే మేము పస్కా బలి కలిగి ఉన్నాము, గొర్రెపిల్ల రక్తము పూసినాము. ఏ కీడు రాదు అని పస్కా యొక్క ఉద్దేశము. అపరిమితమైన సంతోషము. ఉపకారము. ఎరువు తెచ్చుకొన్న నగలు. స్త్రీలు ఏదైనా ధర్మము చేస్తారు కాని నగలు ఇవ్వరు, అన్నీ ఇచ్చివేసిరి. పెండ్లి కుమార్తెను అలంకరించినట్లు అది ఎంత గొప్ప ఉపకారము. చీలలు వదులై ఉండడం. మోషే ద్వారా చెప్పించడము. అందరూ చెప్పిరి. ఊరక నిలుచుండి చూడండి, మరేమి పర్వాలేదు. పాయ కావడము, ప్రజలు దాటటము, ఈ 2 ఉపకారములు అంతకు ముందు మోషే మీద సణుగుకొని రాగాలు తీసిరి. సణుగుకొనుట. గట్టు ఎక్కిన తరువాత క్రొత్త కీర్తన పాడిరి. అదే కొత్త సంవత్సరము. అదే దాటుతూ వచ్చిరి గనుక క్రొత్త కీర్తన పాడిరి. ఈ క్రొత్త సంవత్సరములో దేవుని స్తుతించిరి. అప్పుడు వారంతా పాడగలిగిరి. పాడితే ఐగుప్త్యులు పారిపోవుదురు. పాయ దాటితే గాని పాట రాదు. పాయ దాటాలంటే మాయ దాటాలి. వారి సంతోషము వివరించలేము. అందరూ పాడిరి. అవతలకు వెళ్ళిన తరువాత ఐగుప్త్యుల శవములు ఒడ్డుకు వచ్చెను. యోనావలే సముద్ర నైజము అది, మనలను హింసించిన ఐగుప్త్యుల గతి అని పాడిరి. మోషే పాడిన రాగము మానవులకున్నదా? ఎంతమందికి దర్శన వరమున్నదో వారు ప్రార్థించితే అది వినబడును. దీవెన. మీరును మీ నూతన యెరూషలేము ప్రయాణములో వచ్చిన సకల గండములను దాటుకొని రాకడ మేఘమెక్కి ఆనందగానములు చేయు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.